మహాభారతంలో శకుంతలకు శకుంతల అనే పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే విశ్వామిత్రుడు ఒకప్పుడు ఘోరమైన తపస్సు చేస్తుంటే దాన్ని దేవేంద్రుడు భగ్నం చేయాలని దేవేంద్రుడు మేనకను పిలిచి విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయాలంటే అంటే పాడు చేయమని అయితే చెప్తారన్నమాట. మేనక కూడా విశ్వామిత్రుని అయితే సమీపిస్తుంది. మేనకను చూసిన విశ్వామిత్రుడు నిగ్రహాన్ని కోల్పోయి వాళ్ళిద్దరైతే అంటే విశ్వామిత్రుడు మేనక ఇద్దరు కామభోగాలలో అనుభవిస్తారన్నమాట. అలా వాళ్ళిద్దరి కలయిక ద్వారా ఒక ఆడబిడ్డ అయితే జన్మిస్తుంది. తర్వాత విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి చింతించి అడవులకైతే ఒంటరిగా తపస్సు చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇక మేనక ఇసుక నేలపై ఆ బిడ్డను అలాగే ఉంచి దేవలోకానికి అయితే వెళ్ళిపోతుంది. అదే సమయంలో కణ్వ మహర్షి పూల కోసం సమిధల కోసం అయితే అడవికి రావడం జరుగుతుంది. పక్షులచే చిన్న బిడ్డను రక్షించడం చూసి కణ్వ మహర్షి ఆ చిన్న బిడ్డను తీసుకొని తన ఆశ్రమానికి అయితే తీసుకొని వెళ్ళి పెంచుకుంటాడన్నమాట. పక్షులను శంతకములు అంటారు కాబట్టి కణ్వ మహర్షి ఆ అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టడం జరుగుతుంది. ఇలా శకుంతలకు శకుంతల అని పేరు వచ్చింది.